హాయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 11th వారం జరిగిన ఎలిమినేషన్ గురించి ఇప్పుడు క్విక్గా చూసేద్దాం. అసలు ఈ వారం ఎలిమినేషన్ అయితే అందరికీ ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్తో పెట్టుకున్న ఒకే ఒక్క గొడవ మొత్తం గేమ్నే మార్చేసింది. సో ముందుగా దివ్య ఎలిమినేట్ అయిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వారం కెప్టెన్ అయిన తనుజాతో పెట్టుకున్న గొడవ. చూడండి, తనుజ నామినేషన్స్లో లేదు కదా. సో ఆమె ఫ్యాన్స్ ఏం చేశారంటే తమ ఓట్లన్నీ సంజన వైపు మళ్లించారు. దాంతో దివ్యకి ఓట్లు తగ్గిపోయి బయటికి వెళ్లాల్సొచ్చింది. పాపం, ఆ గొడవ జరిగింది కూడా శుక్రవారం. ఇంకా ఓట్లు పెంచుకోవడానికి టైమే దొరకలేదు. ఇక రెండవది దివ్య గేమ్ ప్లే. తను చాలా ధైర్యంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడే కంటెస్టెంట్. కాని భరణి విషయంలో తనుజాతో మళ్లీ గొడవ పడ్డమే తనకు పెద్ద మైనస్ అయింది. అయినా సరే ఒక టాప్ కంటెస్టెంట్ను ఫేస్ చేసింది కాబట్టి ఆడియన్స్లో కొంచెం పాజిటివిటీ కూడా వచ్చింది. ఇక ఫైనల్గా టాప్ 5 రేస్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. దివ్య వెళ్లిపోవటంతో కళ్యాణ్, తనుజ, ఇమాన్యువల్, డెమాన్ ఈ నలుగురు టాప్ 4లో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. అసలు సిసలైన పోటీ అంతా ఇప్పుడు 5వ స్థానం కోసమే. ఆ స్పాట్ కోసం రీతూ, సుమన్ శెట్టి మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. పైగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇచ్చే ర్యాంకింగ్స్తో ఈ ఈక్వేషన్స్ ఇంకా మారొచ్చు. సో మొత్తానికి దివ్య ఎలిమినేషన్ బిగ్ బాస్ ఫైనల్ వీక్స్లో గేమ్ ఎంత అన్ప్రిడిక్టబుల్గా ఉంటుందో క్లియర్గా చూపించేసింది.